పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాలము దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క నవదిన ప్రార్థనలో దివ్య పూజా బలులో పాల్గొంటున్న మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదము. నవదిన ప్రార్థనలు ప్రారంభించే ముందు మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా పరలోక తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించదము, నిన్ను స్తుతించి మహిమపరచదము, నిన్ను గణపరచదము. ప్రభువా, ఈ స్థలమంతా కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ సాన్నిధ్యముతో నింపండి. ఏ గృహములోనైతే ఎక్కడెక్కడైతే ఈ యొక్క వాక్యము ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వీక్షింపబడుతూ ఉందో, నవదిన ప్రార్థనలలో పాల్గొంటూ ఉన్నారు, దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉన్నారు, వారందరినీ కూడా మీ యొక్క పరలోకపు సాన్నిధ్యముతో నింపండి, నీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యముతో నింపండి. ఆత్మలో మమ్మందరినీ కూడా నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రారంభ కీర్తన. కొండలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. మానవాళి రక్షణకై పాపము బాపే విమోచకుడై, భూమిలోన మానవాళి రక్షణకై పాపము బాపే విమోచకుడై, పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి. మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి. పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. దేవా
దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. ప్రతి వారిలో భయమును బాపుటకై, సంతోషం సమాధానమిచ్చుటకై. ప్రతి వారిలో భయమును బాపుటకై, సంతోషం సమాధానమిచ్చుటకై. పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. ఇప్పుడు మనము క్రిస్మస్ నవదిన ప్రార్థనలను జపించుకుందాం. ఈనాటి సారాంశము మనకివ్వబడినది, మీకు శాంతి కలుగునుగాక. మనము 5వ రోజు నవదిన ప్రార్థనలో ఉన్నాము. ఈ నవదిన ప్రార్థన భక్తి కీర్తనతో మనం ప్రారంభించుదాం. ప్రభు యేసుని ఆరాధింతము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. ఓ సియోని పుత్రిక ఆనందించు, ఓ యెరూషలేము కుమారి అమితానందాన్ని అనుభవించు. ప్రభువు నీకై వేంచేయుచున్నాడు, నిరీక్షించు. ఈ దినము ఉన్నతమైన వెలుగును ప్రసాదించును. పర్వతాలు మాధుర్యాన్ని కురిపించును, కొండలు పాలను తేనెను ప్రవహింపచేయును. ఏలయన మహోన్నత ప్రవక్త విజయించుచున్నాడు, ఆయన యెరూషలేమును నూతన పరుచును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. వీక్షించండి, దావీదు గోత్రము నుండి దేవుడును మానవుడైన ఆయన సింహాసనముపై అధిష్ఠించుటకు విచ్చేయుచున్నాడు. మీరాయనను చూచెదరు, మీ హృదయాలు ఆనందభరితము కాగలవు. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. వీక్షించండి, ప్రభువు తప్పక దర్శనమివ్వగలడు, ఆయన అబద్ధమాడరు. ఆయన అలసినను
నిరీక్షించియుండుండి. ఆయన తప్పక వచ్చును, ప్రభువు వర్షం వలె దిగివచ్చును. ఆయన కాలమందు న్యాయము శాంతి ఉప్పొంగును. పుడమి పాలకులందరూ ఆయనను ఆరాధింతురు, అన్ని జాతులు ఆయనను సేవింతురు. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. మనకొక శిశువు జన్మించును, సర్వశక్తి గల భగవంతుడుగా ఆయన నామము పిలువబడును. తన తండ్రి దావీదు సింహాసనమును ఆయన అధిష్ఠించి పరిపాలించును. పాలనాధికారము ఆయన భుజస్కంధములపై నుండును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. ఓ బెత్లెహేమా, నీవు మహోన్నత భగవంతుని పురమువై ఉన్నావు. ఇజ్రాయేలీల రాజు నీ నుండి వెలువడును. ఆయన ఆగమనము ఆది నుండి ఉన్నది, శాశ్వత కాలము నుండి ఉన్నది. ఆయన విజయించునప్పుడు ప్రపంచపు నాలుగంచుల వరకు పుడమిపై శాంతి వర్ధిల్లును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. ఈ రేయి పుడము ఎందలి అన్యాయము అంతరించును, లోకరక్షకుడు మనలను పాలించును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. రానున్న ప్రభు యేసుని ఆరాధింతుము రండి. ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్యమును ఆలకించుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనము ఈ యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 4 వరకు. డిసెంబర్ 20. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సీయోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలము వసుకుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై
కూలిపోయిన గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుబడియున్న నగరములను మరలా కట్టుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యాన గీతము కీర్తన 71. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము, అతనికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. దేశమున సమృద్ధి నెలకొనుగాక, నీతి పెంపొందునుగాక. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును. చంద్రుడు వెలుగొందిన దాకా దేశమున సమృద్ధి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. ఎడారి వాసులు అతనికి తలవంచుదురు, అతని విరోధులు మన్నుగరతురు. తర్షీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. సెబా పాలకులు కానుకలు కొనివత్తురు. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు, జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. పీడికుల నుండి, హింసాపరుల నుండి ఆర్తులను కాపాడును. వారి ప్రాణములను విలువతో చూచును. వీక్షించండి, రారాజు వేంచేయును. ఆయన ప్రపంచమంతటికి రాజే. ఆయన మిమ్ము దాస్యం నుండి విముక్తి చేయును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. నూతన నిబంధన నుండి వాచకము. లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుండి 22 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళును. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి.
ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ కింది ప్రవచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. ఇప్పుడు మనము మరియ తల్లి స్తోత్ర గీతమును పాడుదాం. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు, నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు అరయన మనసెంతో సంతసిల్లుచున్నది, సంతసిల్లుచున్నది. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. ఘనపరచుచున్నది నా ఆత్మ. ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి దీనురాలను, ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి దీనురాలను కనికరించి గొప్ప కార్యంబు చేయ, కనికరించి గొప్ప కార్యంబు చేయ. తరముల వారు నన్ను భాగ్యశాలి అని, మూలవారు నన్ను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు, ఇక పైన తప్పక చెప్పుదురు. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. ఘనపరచుచున్నది నా ఆత్మ. భీతి చెందిన వారి భీతి తొలగించి, భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా. హస్తబలమును చూపి అహంకారుల ననచి, హస్తబలమును చూపి అహంకారుల ననచి, సేవకులపై నీ వరములన్ వెదజల్లు, వరములన్ వెదజల్లు. ఘనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. ఘనపరచుచున్నది నా ఆత్మ. పితకును సుతునికిని, స్పిరితు సాంతునకు,
సుతునికిని స్పిరితు సాంతుకును మహిమాలెన్నెన్నో మహి కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సర్వకాలము కలుగుచుందుగాక ఆమెన్ కలుగుచుందుగాక గణపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల గణపరచుచున్నది నా ఆత్మ ప్రార్థించుదము. త్వరగా రండి ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. మీ స్వర్గలోక శక్తిని మా వద్దకు పంపండి. మీ యందు నమ్మకముంచిన వారు మీరాక వలన పొందగల ఊరట వలన స్థిరపడగలరు. పితతోను పవిత్రాత్మతోను కలిసి సదా జీవించు పాలన చేయు దేవా. మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించుని సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. పరలోక దూత గణములు పరవశించి పాటలు పాడి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. పరలోక దూత గణములు పరవశించిరి పాటలు పాడి గొల్లలు జ్ఞానులు ఏతించిరి అర్పించిరి కానుకలు. గొల్లలు జ్ఞానులు ఏతించిరి అర్పించిరి కానుకలు. సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రవేశ గీతం పాడుతూ ఈ యొక్క దివ్య పూజాబలిని మనం ప్రారంభించుకుందాం.
గణతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. జీవము పొందా జీవితేశుని జీవము కొనరండి గోచరమైన దేహము వీడి పరమును చేరండి. జీవము పొందా జీవితేశుని జీవము కొనరండి గోచరమైన దేహము వీడి పరమును చేరండి. దివ్య సంస్కారము ఈ బలియాగము శాశ్వత జీవము పొందగరారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దివ్య పూజాబలి విన్నపములు. శ్రీకాకుళం మేత్రాసనం, రాజాం విచారణ, గడిముడాం గ్రామం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు ముడిదాన సంజీవి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి, ముడిదాన రమేష్, సురేష్, కిషోర్, జ్యోతిల కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచరు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య పూజాబలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కటపల్లి విచారణ, కాంపల్లి జయా ఫ్రాన్సిస్ మరియు నళిని శోభ, కాంపల్లి శౌరయ్య, మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం తిమ్మాపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని శ్వేతకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, నూతన గృహములో శాంతి సమాధానము, బాసాని మర్రెడ్డికి మంచి ఆరోగ్యము దయచేయమని కృతజ్ఞతాబలి బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మెరుగుమల్ల వివేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అల్లం జతృతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాకుమాను మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దెబోరానికి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ ధన్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తాతయ్య, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్ ఈ ఏడాదంతా కాపాడబడి ఎంతో అభివృద్ధి చేసిన విధానానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అంతోని స్నేహిత హిమవర్షిణులకు ఈ ఏడాదిలో చేసిన ఎన్నో మేలులకు దేవాతి దేవునికి వందనాలు సమర్పిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మల దేవకృప దంపతులు సమర్పిస్తూ ఉన్నారు.
దివ్య పూజా బలిని భక్తి విశ్వాసములతో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నవదిన జపాలలో మనం ధ్యానించుకొనుటకు ఇవ్వబడిన సారాంశము మీకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుడు భయభ్రాంతులకు, కలతకు, ఆందోళనకు గురి అయిన వారందరినీ కూడా వారికి దర్శనమిచ్చి వారికి అభయము ఒసుగుతూ ధైర్యమును తెలుపుతూ మీకు శాంతి కలుగునుగాక అనే సందేశాన్ని వారికి తెలియచేశాడు. మరి ఈనాటి మొదటి పఠనంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము నుండి తీసుకోబడింది. 6వ వచనములో యేసు ప్రభు పుట్టబోయే కుమారుడు, యూదుల రాజు, శాంతికరుడైన రాజు అని చెప్పి పిలువబడతాడని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పాడు. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత భయాందోళనలకు గురి అయి శిష్యులందరూ పైగదిలో చేరి తలుపులు మూసుకొని ఉన్న సమయములో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి వారితో ఈ విధంగా అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనకు నెమ్మదిని, విశ్రాంతిని, శాంతిని ఒసగే దేవుడు. మరి ఈరోజు ఈ వాక్యం మీద ధ్యానించుకోబోతున్న మనము, పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో పాల్గొనబోతున్న మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ పాప క్షమాపణ కోరుకుందాం. పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాటల కందని నీ వాక్కును పరలోకపు దూతల నుండి నిష్కలంక మరియ మాతకు ఆలకించెను. పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలై తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియ మాత ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ చిత్తమును ఉపయుక్తముగా జీవింప నీ కృపను అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారమును వహించును.
మొదటి పట్టణము ఏషియా 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అయితే వేదనలో ఉన్న వారికి ఇంకెక్కటి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ఉంచెను. ఆయన తదుపరి దినములలో ఆ ప్రాంతములకు కీర్తిని తెచ్చును. సముద్రము ప్రాంతమును, యోర్దానికి అవలి ప్రాంతమును, అన్యజాతి వారు వసించు గలిలయ ప్రాంతం వరకును గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము కమ్మిన త్రావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యముల పాదరక్షలు, నెత్తురుతో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారమును వసించును. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. పాపములన్నీ మన్నించును. నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును. మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమారనే దీవెనలు వసగును. ప్రేమారనే దీవెనలు వసగును. ఆత్మమా ప్రభుని స్తుతింపును. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము.
ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి దీర్ఘశాంతుడు ప్రేమనిధి 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 నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనకివ్వబడిన సారాంశము మీకు శాంతి కలుగునుగాక. మనము మన అనుదిన జీవితంలో, మన కుటుంబాలలో కావచ్చు, వ్యక్తిగత జీవితాలలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, మనందరం కూడా శాంతిని, సమాధానమును కోరుకుంటూ ఉంటాం. అనేక మంది గురువులుగా మా యొద్దకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారు అడుగుతూ ఉంటారు, ఫాదర్ గారండి, మా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, మా కోసం ప్రార్థించండి. లేకపోతే ఫాదర్ గారండి, నా వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, మీరు ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది వారు పనిచేస్తున్న స్థలములలో అనేకమైన ఇబ్బందులకు గురి అవుతూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు, ఫాదర్ గారండి, మేము పనిచేసే స్థలములో మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, సమాధానం లేదు, మా కోసం ప్రార్థించండి అని చెప్పి ఇలా తరచుగా దేవుని యొక్క శాంతి సమాధానం కావాలనే ఆశతో, ఆతృతతో మా దగ్గరికి వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. తెస్సలోనిక సంఘానికి పునీత పౌలు గారు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయము 16వ వచనములో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, శాంతికి నిలయమైన ప్రభువు మీకు సమాధానమును ఒసగునుగాక అని. అవును ప్రియులారా, మనము దివ్య పూజా బలిని ప్రారంభించే సమయంలో కూడా గురువు చేతులు విడదీసి ఆరంభంలో మీకు సమాధానము కలుగునుగాక అని పలికినప్పుడు మీ ఆత్మతో నుండునుగాక అని చెప్పి మీరు కూడా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. మరి
ఈనాటి మొదటి పఠనములో మనం ఆలకించినట్లు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు బలాఢ్యుడైన దేవుడు, శాంతికరుడైన రాజు. అంటే తన ప్రజలని శాంతి సమాధానములతో పరిపాలించును. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజ్యములో శాంతి సమాధానము వెల్లివిరియును. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం దేవుని వాక్యము చూస్తున్నాము. కలతతో కలవరపాటుతో ఉన్న శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, మీరు కలవరపడవద్దు, శాంతిని మీకిచ్చుచున్నాను అని చెప్పి వారికి అభయము ఇస్తున్నాడు. మరి ఈనాటి సువిశేష పఠనంలో కూడా మనం చూసాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసాము, భయాందోళనతో కలతతో ఉన్న ఆ పైగదిలో చేరిన శిష్యులతో యేసు ప్రభు వారి మధ్యలోనికి చేరి ఈ విధంగా పలుకుతున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. మరి ఈరోజు ప్రియులరా, ఎంతమంది మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభుని యొక్క శాంతిని కోలుకుంటున్నారు, ప్రభుని యొక్క సమాధానమును కోలుకుంటున్నారు? ప్రభు యేసుక్రీస్తు నరమానవునిగా పశుల పాకలో జన్మించినప్పుడు రాత్రివేళ గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉన్న సమయంలో ఆకాశము నుండి దేవదూతలు కనపడ్డారు. దేవదూత గొర్రెల కాపరులకి ఆ యొక్క దైవ సందేశమును ఇచ్చిన తర్వాత దూతల సమూహము ఎలుగెత్తి ఈ విధంగా పాడుతూ ఉన్నారు, పరలోకములో దేవునికి మహిమ, భూలోకమున ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము శాంతి కలుగునుగాక. ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క జన్మము సమాధానమునకు శాంతికి పునాది వేసింది. అది ప్రారంభము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత పరిచర్యలో మనం చూస్తున్నాము, అనేక మంది జీవితాలలో ఆయన సమాధానమును తీసుకొని వచ్చాడు. గుడ్డివారైతేనేమి, కుంటివారైతేనేమి, పక్షవాత రోగులైతేనేమి, ఎవరెవరైతే కుష్ఠరోగాలతో బాధపడుతున్నారో అలాంటి వారైతేనేమి, అనేకమైన దుష్టాత్మలతో బంధింపబడి పీడింపబడుతున్నారో అలాంటి వారైతేనేమి, పేదలైతేనేమి, పాపాత్ములైతేనేమి, సుంకరులైతేనేమి, వ్యభిచారులైతేనేమి, వారి జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్య ద్వారా సమాధానమును తీసుకొని వచ్చాడు, శాంతిని తీసుకొని వచ్చాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమాధానము, ఈ శాంతి, ప్రభు ఇచ్చే శాంతి నా జీవితంలో ఉండాలంటే, నేను పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి? హౌ క్యాన్ ఐ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్? హౌ క్యాన్ ఐ గెట్ ద పీస్ ఆఫ్ గాడ్? ప్రభు ఇచ్చే సమాధానము నేను ఎలా పొందుకోవాలి? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఎక్కడ లభిస్తుంది శాంతి? ప్రియులరా, ఇది మార్కెట్లో ఒక వస్తువులాగా దొరికేది కాదు. శాంతి అనేది, పీస్, ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫలము. అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యము ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు శాంతిని, సమాధానమును నీ జీవితములో ఫలింపచేస్తాడు. నీ హృదయములో ఆ నెమ్మదిని కలిగి ఉంటావు, నీ హృదయములో ఆ సమాధానమును, ప్రశాంతతను కలిగి ఉంటావు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనకి దేవుని వాక్యము ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములో మనము దేవుని వాక్యము చూసినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము, మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురేని సురక్షితముగా శాంతితో మనుదురు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే మీ బలము ఇమిడి ఉన్నది. పవిత్రుడైన ఇజ్రాయేలు మహాప్రభువు మీతో చెప్పుచున్నాడు, కానీ మీరు అంగీకరించుటలేదు. ఆనాడు ప్రజలతో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మీరు నా చెంతకు తిరిగి వచ్చినట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, శాంతి సమాధానములను కలిగి ఉంటారు. మీరు నన్ను నమ్మి నాతో ఉంటే మీరు బలమును పొందుకుంటారు అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలు ఆనాడు ప్రజలతో పలుకుతూ ఉన్నాడు ఇజ్రాయేలు దేవుడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము నీ జీవితంలో కావాలంటే, శాంతి నీ జీవితంలో కావాలంటే నీవు దేవుని దగ్గరికి తిరిగి రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు జీవించాలి. దేవునితో కలిసి జీవితాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అనేకమైన విగ్రహారాధనలకు పాల్పడి దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి
వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. దే వెంట్ అవే ఫ్రమ్ గాడ్. మరి ఈ దేవుని సన్నిధి నుండి ఎప్పుడైతే వారు దూరంగా వెళ్ళిపోయారో దేవుడు వారి చుట్టూ ఏర్పరిచిన ఆ యొక్క సంరక్షణ అనేది తొలగించబడింది. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులు తయారయ్యారు. ఆ శత్రువులు ఇజ్రాయేలు ప్రజలని బాధించడం మొదలుపెట్టారు, వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు బాబిలోనియా దేశస్థులు, ఆ సైనికులు ఇజ్రాయేలీ మీద దండెత్తి, యూదా మీద దండెత్తి అనేక మందిని బానిసలుగా కొనిపోయారు. దీనికంతటికి కారణం అంటే వాళ్ళ జీవితము చిన్నాభిన్నమైపోయింది, వాళ్ళ దేశము చిన్నాభిన్నమైపోయింది. శాంతి సమాధానాలు లేవు, ప్రశాంతత లేదు. మరి ఈ రోజు నీ జీవితము, నీ కుటుంబ జీవితము సమాధానము లేకుండా చిన్నాభిన్నమైపోతూ ఉందా, పతనములో ఉందా? ఒక్కసారి పరిశీలించుకో. మరి ఈ కాలములో దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రిటర్న్ టు మీ. మీరు నా చెంతకు మరలి రండి. మీరు నా చెంతకు తిరిగి వస్తే మీరు నెమ్మదిగా ఉంటారు, సమాధానమును కలిగి ఉంటారు, మీరు సురక్షితముగా క్షేమముగా ఉంటారని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవు ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా గమనించినట్లయితే మనకు మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28, 29 వచనాలలో ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా పలుకుతూ ఉన్నారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు తిరిగి రండి, నేను మీకు విశ్రాంతిని ఒసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకుందురు, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు భారముచే అలసిపోయారా? అనేకమైన ఇబ్బందులతో, సమస్యలతో మీరు అలసిపోయారా? అనారోగ్యముతో, అనేకమైన బంధకాలతో, అనేకమైన పరాజయాలతో, అనేకమైన ఓటములతో మీరు అలసిపోయారా? మరి అలాంటి వారిని దేవుడు ప్రభు యేసుక్రీస్తు తన చెంతకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే జీవితంలో అనేకమైన ఓటములకు గురి అయిన వారు, అపజయాలకు గురి అయిన వారు నిరాశకు లోనవుతారు, నిస్పృహకు లోనవుతారు. మరి అదేవిధంగా అనేకమైన వృత్తిపరమైన, కుటుంబపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారు సమాధానంతో జీవించలేరు. కలత, ఆందోళన, కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు. ఆ సమస్యలను గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆ సమస్యలను గురించి ఊహించుకుంటూ ఉంటే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. తను బిజినెస్ ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు మంచిగా నడిచింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బిజినెస్లో అతను పడిపోవటం ప్రారంభించాడు. బిజినెస్లో ఎదుగుదల లేదు, ఎవరు కూడా ఆర్డర్స్ ఇవ్వట్లేదు. ఆర్డర్స్ వస్తేనే బిజినెస్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి, ఆ సహోదరుడు చాలా డిప్రెషన్కి లోనైపోయాడు. నేను పైకి రాలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, నేను పెట్టిన పెట్టుబడి ఇదంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి చాలా తీవ్ర మనోవేదనకు లోనైపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో అతని కుటుంబ సభ్యులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సంఘటనలు మన కుటుంబాలలో, మన సంఘములో మనం ఎన్నో చూస్తున్నాం. మన జీవితంలో ఎదురు తగిలే ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తున్నాయి, కలతకు, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రశాంతంగా కూడా నిద్రపోలేకపోతున్నాం, ప్రశాంతంగా కూడా అన్నం తినలేకపోతున్నాం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మనము గడవలేకపోతున్నాం. అదేవిధంగా మనకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా అనేకమైన బలహీనతలు. మీరు అడగొచ్చు, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు నాకు సమాధానాన్ని ఇవ్వగలడు? ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు నాకు శాంతిని ఇవ్వగలడు? హౌ క్యాన్ జీసస్ గివ్ మీ ద పీస్? హౌ క్యాన్ ద హోలీ స్పిరిట్ గివ్ మీ ద పీస్? ప్రియులారా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం పలుకుతుంది, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను. అంటే మన బలహీనతల నిమిత్తము ఆయన మరణించాడు, మనల్ని బలవంతులను చెయ్యటానికి. అదేవిధంగా హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, ఆయన ఆ బలహీనతలలో జీవించాడు, కానీ బలహీనతల వల్ల ఎప్పుడు కూడా పాపం చేయలేదు, పాపములో పడిపోలేదని చెప్పి మనం వాక్యం చూస్తున్నాం.
అంటే మానవ బలహీనతను నరరూపము దాల్చిన మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు ప్రభు మానవుని యొక్క బలహీనతలు తెలుసు కాబట్టి మనం బలహీనతలో ఉన్నప్పుడు, మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభు మనకి సహాయము చేయగలడు, మనల్ని ఆదుకోగలడు. అందుకనే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము ప్రియ సహోదరి సహోదరుడా మనకి దేవుని వాక్యము చాలా చక్కగా తెలియచేస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధనలకు లోబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. అంటే మన వలనే అనేకమైన బలహీనతలను అధిగమించాడు. అందుకనే యెషయా ప్రవక్త 53వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఆయన మన నిమిత్తమై విలువను, తన ప్రాణాన్ని విలువగా చెల్లించాడు. కొన్నిసార్లు కొంతమందిలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా సైతాను దుష్టుడు, ఎందుకంటే వాడు అబద్ధీకుడు. యేసుప్రభు అంటున్నాడు వాడు అబద్ధీకుడని. మరి నీ జీవితంలో నీలో ఉన్న పాపములను నీకు చూపించి నిన్ను ఒక అపరాధ బంధకంలో ఉంచుతాడు. నువ్వు పశ్చాత్తాపపడినప్పటికీ, దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ, నువ్వు పాప సంకీర్తన సాంగ్యములో నీ పాపములను, నీ అపరాధాలను పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పటికీ కూడా ఆ ప్రశాంతత నీ జీవితంలో ప్రవేశించకుండా దుష్టుడు ఏం చేస్తుంటాడు, నీ పాపములను ఎత్తి చూపిస్తూ ఇంకా దేవుడు నీ పాపములను క్షమించలేదు, నీ పాపాలు క్షమించబడవు అని చెప్పి నీకు ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన ద్వారా చాలామంది ఇంకా మనోవేదన అనుభవిస్తూ ఉంటారు, ఆ పాప భారాన్ని అలాగే మోస్తూ ఉంటారు. వాక్యం పలుకుతూ ఉందండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీ పాపములను ఒప్పుకొందువేని నీతిమంతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు, విశ్వసనీయుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు నీ దోషములను, నీ అపరాధములను కడిగి నీలో ఉన్న అపరిశుద్ధతను తొలగించి తనలోని పరిశుద్ధతను ఆయన నీకు ఇస్తున్నాడని చెప్పి వాక్యము పలుకుతుంది, వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా 7వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన కుమారుని రక్తము సమస్త పాపములను కడిగివేయును. మరి ఎంతోమంది ఈరోజు సమాధానంతో ఆధ్యాత్మికంగా జీవించలేకపోతున్నారంటే, ఎందుకంటే ఇంకా పాపములు క్షమింపబడినను సైతాను యొక్క ఆలోచనలో బంధింపబడి ఆ యొక్క అపరాధ భావనలో జీవిస్తూ ఆ స్వేచ్ఛని, ఆంతరంగికమైన స్వేచ్ఛని, స్వతంత్రని, పరిశుద్ధాత్మలో ఆ యొక్క జీవితాన్ని ఆనందించలేకపోతున్నారని చెప్పి మనం చూస్తున్నాం. మెనీ పీపుల్ ఆర్ ఫిల్డ్ విత్ గిల్ట్ ఫీలింగ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ గిల్ట్ ఫీలింగ్. అండ్ జీసస్ ఈస్ దేర్ టు రిమూవ్ యువర్ గిల్ట్. నీ యొక్క అపరాధాన్ని తొలగించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని చెప్పి మనం వాక్యం చదువుతున్నాం. అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతుంది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏకమగుడచే దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి, మీకు సమాధానము ఇవ్వబడెను. యు ఆర్ రికన్సైల్డ్, యూ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో నీకు సమాధానము, సంధి ఏర్పడింది. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం వలన, యేసుక్రీస్తు పవిత్ర రక్తం వలన నీ దోషములు, నీ అపరాధములు క్షమింపబడి ఆయనతో నువ్వు సమాధానపరచబడ్డావు. యూ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ విత్ జీసస్, నువ్వు ప్రభువుతో ఉన్నట్లయితే నీ జీవితంలో సమాధానము, శాంతి అనేది ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఒకవేళ మనం పాపం చేసినట్లయితే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాము, మనము పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున విన్నవించు నీతిమంతుడగు క్రీస్తు ప్రభు మన కలడు. ఇన్కేస్ ఒకవేళ మనం పాపములో పడిపోయినట్లయితే, మనం అపరాధములు చేసి ఉన్నట్లయితే, దేవుని మార్గము నుండి వైదొలిగిపోయినట్లయితే, మరలా మనల్ని దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి మన యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. మన అపరాధములను తొలగించి మనల్ని మళ్ళా దేవునితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకే పేతురు గారు అంటున్నారు, పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం అంటున్నారు, నీ యొక్క భారములన్నీ ఆయనపై వేయండి, ఆయన మీకు విశ్రాంతిని ఇచ్చును. నీ హృదయంలో నీవు మోసే భారములన్నీ కూడా నువ్వు యేసు ప్రభువునికి అప్పగించాలి, సమర్పించాలి. ఎందుకు చాలామంది సమాధానంతో జీవించలేకపోతున్నారంటే, వారు అనుభవించే కష్టాలు, వారు అనుభవించే బాధలు,
వారు అనుభవించే శ్రమలు, వారి జీవితంలో ఎదురయ్యే అపజయాలు, వీటన్నిటిని కూడా హృదయంలో పెట్టుకొని మదన పడుతూ ఉంటారు. ఇంకా అనేక మంది చెడు మార్గాలలో వెళ్ళిపోతూ ఉంటారు. అనేకమైన ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆ యొక్క వేదనతో అనేక మంది చెడు మార్గాలలో నడుస్తూ ఉంటారు. చెడు అలవాట్లకు లోనవుతూ బానిసలైపోతూ ఉన్నారు. అందుకే పేతురు గారు అంటున్నారు, ఏ భారమైతే నువ్వు హృదయంలో పెట్టుకున్నావో, ఏ భారమైతే నువ్వు హృదయంలో మోస్తూ ఉన్నావో ఆ భారాన్ని ప్రభువునకు సమర్పించు. ఆయన నీకు విశ్రాంతిని, ఆయన నీకు నెమ్మదిని దయచేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయములో, నీ మనస్సులో ఆ యొక్క సమాధానము నింపబడాలంటే ఏం చేయాలి? ఎలా దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది నీకు ఆ సమాధానం? అంటే ప్రియులారా, ఆంతరంగికమైన, ఎందుకంటే ఇది బయట దొరికేది కాదు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఒక ఫలం అది. ఆ ఆంతరంగికమైన ఆ యొక్క సమాధానము, శాంతి ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యము నుండి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సాన్నిధ్యాన్ని నీలో మోస్తూ ఉంటావో, ఆ యొక్క దేవుని యొక్క సాన్నిధ్యపు ద్వారా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, దేవుడు నీకు శాంతిని ఇస్తాడు. ఏ విధంగా ప్రియులారా? వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర ఉండటం అంటే దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి, ఆ యొక్క ఎడారి నుండి వాగ్దాన భూమికి ప్రయాణం చేసే టైంలో మోషే, దేవుడు ఇజ్రాయేలీ ప్రజలతో మోషేతో జరిగిన సంభాషణ నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నేను మీకు ముందుగా నా దేవదూతను పంపెదను అంటున్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా గోల పెడుతూ ఉంటే అప్పుడు మోషే అంటున్నాడు, మాకు నీ సాన్నిధ్యమే కావాలి, నీ సాన్నిధ్యమే మాకు ముందుగా వెళ్ళాలని చెప్పి దేవునితో గోచాడుతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీకు ముందుగా నా దేవదూతను పంపిస్తానని, ఆ దేవదూత మీకు మార్గమును సిద్ధమును చేయనని. కానీ ప్రజలందరూ కూడా మోషే వైపు తిరిగి మోషేతో దేవుని బ్రతిమాలుతున్నారు, నీ సాన్నిధ్యమే మాకు ముందుగా వెళ్ళాలని. మరి ఎలాంటి సమయంలో మనం చూస్తున్నాము? 13-14 వచనాలలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 13-14 వచనాలలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మై ప్రెసెన్స్ షల్ గో బిఫోర్ యూ. నా సాన్నిధ్యము మీకు ముందుగా వెళ్ళును, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మై ప్రెసెన్స్ విల్ గో బిఫోర్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ గివ్ యూ పీస్. మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు, మీరు కలత చెందాల్సిన పని లేదు, మీరు భయ ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నా సాన్నిధ్యము మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. నేను ముందుగా వెళ్ళి నేను మీకు మార్గమును సిద్ధం చేసి మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు మంచి శాంతి సమాధానాలను కలుగజేస్తాను అని చెప్పి ప్రియులారా, దేవుడు తన యొక్క సేవకునితో మోషేతో ఇజ్రాయేల్ ప్రజలతో అభయము ఒసగుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఆ ఇజ్రాయేలు ప్రజల వలె నువ్వు దేవునితో మాట్లాడగలవా? నీ సమస్యలతో, నీ ఇబ్బందులతో, దేన్ని చూసైతే నువ్వు భయపడుతూ ఉన్నావో, దేన్ని చూసైతే నువ్వు వెనుకడుగు వేస్తూ ఉన్నావో, దేన్ని చూసైతే నువ్వు కృంగిపోతూ ఉన్నావో, దేన్ని చూసైతే నువ్వు కలత ఆందోళనకు గురి అవుతూ ఉన్నావో, దానిని ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడే నీకు నాయకుడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము, ఇక చనిపోతారేమో అని చెప్పి ప్రియులారా ఒక భయంకరమైన భయాందోళన. మరి అలాంటి సమయంలో దేవుడు మోషేతో అంటున్నాడు, బీ స్టిల్, బీ స్టిల్. మీరు భయపడొద్దు, కలతకు గురి కాకూడదు, ఆందోళన పడొద్దు, మీ ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. బీ స్టిల్, నిశ్చయముగా ఉండండి, సమాధానముగా ఉండండి అని చెప్పి ప్రియులారా ఆ ప్రజల కోసం దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. మరి నీవు దేవునికి సమర్పించుకోగలవా? దేవుని సన్నిధిలోనికి రాగలవా? దేవుని సన్నిధిలో అతనితో గోజాడగలవా? ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పిస్తూ ఉన్నావో అప్పుడే దేవుడు కార్యము చేయగలడు, దేవుడు అద్భుతం చేయగలడు. నీకు ముందుగా తన సాన్నిధ్యమును పంపి ప్రియులారా నీకు మార్గమును తయారు చేస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీ సమస్యను తొలగిస్తాడు. యెహోషాపాతు, ఆ రాజు శత్రువులందరూ కూడా అతనిపైకి దండెత్తి వచ్చినప్పుడు
భయముతో ఆందోళనతో ప్రియులారా అతడు దేవుని మందిరానికి పరిగెత్తాడు, దేవుని సాన్నిధ్యపు గుడారానికి వెళ్ళాడు, దేవుని ముందు మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడు, నీవే మాకు శరణము, నీవే మాకు ఆశ్రయ దుర్గమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ప్రార్థన ఫలితమే సమస్య వచ్చినప్పుడు భయపడకుండా కలత చెందకుండా దేవుని సాన్నిధ్యం వైపు పరిగెత్తాడు, దేవుని దగ్గరికి పరిగెత్తాడు, దేవుని ముందు సమస్యను ఉంచాడు, దేవుని ముందు తాను రాజ్యము ఎదుర్కోబోతున్న ఆ భయంకరమైన శత్రువుల యొక్క సమూహాన్ని దేవుని ముందు పెట్టాడు. ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువును ఆశ్రయిస్తూ ఉన్నాడు, ప్రభువు అభయం ఇచ్చాడు. ఆ ప్రభువు యొక్క అభయం వలన ప్రియులారా ఆ రోజు యెహోషాపాతు ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప విజయాన్ని దయచేశాడు. శత్రువుల నుండి ఆ రాజ్యాన్ని యెహోషాపాతు మరియు ఆయన యొక్క రాజ్యాన్ని దేవుడు కాపాడి వారందరికీ కూడా శాంతి సమాధానములతో జీవించే అవకాశం కల్పించాడు. మరి నీకు శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే ఎక్కడో బయట మార్కెట్లో దొరకదండి. కూరగాయల షాపులలో లేకపోతే చేపల మార్కెట్లోనో సూపర్ మార్కెట్లోనో దొరకదండి, దేవుని దగ్గర దొరుకుతుంది. You will have peace only with God. You will receive the inner peace only in the presence of God. మరి యెహోషాపాతు వలె నీ జీవితంలో నీకెదురైతున్న సమస్యను దేవుని ముందు ఉంచి ప్రార్థన చేయగలవా? దేవునితో మాట్లాడగలవా? దేవునితో సమయాన్ని గడపగలవా? తప్పకుండా దేవుడు నీకు విజయం ఇస్తాడు, తప్పకుండా దేవుడు నీకు మార్గం సుగమం చేస్తాడు. మరి ఆలోచించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా ఏ విధంగా నేను దేవుని సాన్నిధ్యమును కలిగి ఉండగలను అంటే ప్రియులారా, దేవుని సాన్నిధ్యము నీలోనికి రావాలంటే ముందుగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. కీర్తన 22వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తున్నాము, స్తుతులనడి సింహాసనముపై ఆసీనుడై ఉండు దేవుడవు నీవే. ఇజ్రాయేలి ప్రజల స్తుతులనడి సింహాసనముపై ఆసీనుడై ఉండు దేవుడవు నీవే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచడం మొదలు పెడతావో, ఆ పరలోక సన్నిధి, పరలోక సాన్నిధ్యము నిన్ను కప్పి ఉంచుతుంది. ద హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ డౌన్ అండ్ కవర్ యూ. ఆయన పరలోక సన్నిధి సాన్నిధ్యము నీపై దిగి వచ్చి ఆయన నిన్ను కప్పివేస్తున్నాడు. స్తుతులలో అంత శక్తి ఉంది, ఆరాధనలో దేవుణ్ణి మహిమపరచటంలో అంత గొప్ప శక్తి ఉందండి. పరలోకములో దేవదూతలు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. మరి భూలోకములో నువ్వు కూడా ఆ దేవుణ్ణి గణపరిచినట్లయితే, ఆ దేవుణ్ణి స్తుతించినట్లయితే, ఆ దేవుణ్ణి మహిమపరచినట్లయితే, ప్రియులార పాటలతో, స్తుతులతో, మాటలతో మహిమపరిచినట్లయితే నువ్వు కూడా దైవ సాన్నిధ్యముతో నింపబడతావు. అందుకే దావీదు అంటున్నాడు 32వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మాట్లాడే మాట ఎంతో చక్కగా దావీదు ఈ విధంగా అంటున్నాడు, నీవే నేను దాగుకొను ప్లేసు నీవే ప్రభువా అని చెప్పి 32వ కీర్తన 7వ వచనంలో దావీదు ఎంతో చక్కగా ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడువాడవు నీవే, నన్ను నీవు రక్షించుతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. అంటే దావీదు తన జీవిత కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. దావీదు తన జీవిత కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేయబడ్డాడు. అటు సౌలు చేతిలో కావచ్చు, తన యొక్క కుటుంబ చేతిలో కావచ్చు, మరి శత్రువుల చేతిలో కావచ్చు, అనేకమైన సమస్యలకి, అనేకమైన ఇబ్బందులకి గురి అయ్యాడు. తాను రాజుగా అభిషేకింపబడ్డాడు. కానీ ప్రియులరా, దావీదు యొక్క జీవితము అంత ఆనందకరమైన జీవితం కాదండి. నువ్వు ఊహించినట్లుగా ఆయన ఒక గొప్ప రాజభవనంలో జీవించాడు. ఆయన కింద అనేక మంది, వేల మంది దాసదాసి జనము ఉన్నారు, సైనికులు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మనం అనుకోవచ్చు, ఒక రాజభవనంలో జీవిస్తున్నాడు కనుక, ఒక రాజు కనుక అతని జీవితం ఎంత సంతోషదాయకముగా, ఆనందదాయకముగా, శాంతికరముగా ఉన్నదో, సమాధానకరముగా ఉన్నదో అని చెప్పి నువ్వు ఊహించుకోవచ్చు. కానీ నీ ఊహలన్నీ కూడా అపోహలే. తన జీవితంలో అనేకమైన ఇబ్బందులకు, సమస్యలకు గురి చేయబడ్డాడు. మరి ప్రతి సమస్య, ప్రతి ఇబ్బందిలో ప్రియులరా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే మనం చూస్తున్నాము, నేను తలదాచుకొను స్థలము నీవే.
సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు సమాధానము, శాంతి, సంరక్షణ ఆయనకు అక్కడనే లభించును. ఆయన అంటున్నాడు, కీర్తనలతో నిన్ను స్తుతించెదను, నిన్ను గణపరచెదను అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో నిన్ను మహిమపరచెదను అని చెప్పి దావీదురాజు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నువ్వు నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల వల్ల శాంతి, సమాధానము, నెమ్మది కోల్పోయినట్లయితే నీ జీవితము ప్రియ సహోదరి సహోదరుడా దుఃఖకరముగా, బాధకరంగా మారినట్లయితే నీవు దేవుని దగ్గరికి రాగలవా? దేవుణ్ణి స్తుతించగలవా? పౌలు శిలాసులు చూడండి ప్రియులరా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు శిలాసులు గొలుసులతో బంధింపబడి చెరసాలలో వేయబడ్డారు. మరి అలాంటి సమయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పౌలు గారు ఈ విధంగా మనం చూస్తున్నాం. 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలలో త్రోసి వాళ్ళ కాళ్లకు 2 కొయ్యదుంగల మధ్య బంధించెను. అప్పుడు మనము 25, 26 వచనాలలో చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతుంది. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వారిని వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కలిగించి ఒక్కసారిగా తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. అందరి బంధితుల సంఖ్యలు బల్లున తెగి కింద పడెను. ఇదిగో నీ జీవితంలో అనేకమైన సంఖ్యలతో బాధపడుతున్న నీవు ఆ సంఖ్యలు తెగిపోవాలంటే ప్రియులరా దేవుణ్ణి స్తుతించు. అప్పుడు ఆ సమస్యల ద్వారా నీవు కలత చెందకుండా, బాధపడకుండా, అనేకమైన ఇబ్బందులకు గురి కాబడకుండా దేవుడు నీకు సమాధానముని ఇస్తాడు, దేవుడు నీకు శాంతిని ఇస్తాడు. మరి అదేవిధంగా మనం చూస్తున్నామండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇర్మియా ప్రవక్త ఒక చక్కటి సందేశాన్ని మనకు వసగుతూ ఉన్నాడు. అదేంటంటే, మీరు దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే, దేవుని యొక్క మార్గములో జీవించినట్లయితే ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడని చెప్పి 6వ అధ్యాయము 16వ వచనం వాక్యం చదువుదాం. ప్రభువు తన ప్రజలతో ఇట్లనను, మీరు 4 త్రోవలు కలియు చోట నిలుచుండి పురాతన మార్గమేది అని ప్రజలను అడుగుడు, సత్పదమేది అని ప్రశ్నింపుడు, దానిలో నడువుడు. కానీ ప్రజలు ఆ మార్గమును నడవలోలిరి. దేవుడు వారికి ఒక మార్గమును చూపించాడు. దైవ శాసనమునకు లోబడి ఆ మార్గ ప్రకారము జీవించినట్లయితే వారి జీవన విధానము సుఖశాంతులతో ఉంటుందని, సమాధానంతో ఉంటుందని చెప్పి దేవుడు పలికాడు. కానీ ప్రజలందరూ కూడా ఆ మార్గమును విడిచిపెట్టారు. మరి నువ్వు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా లోబడి జీవించకుండా ఉండటం వలన సమస్యలను ఎదుర్కొంటున్నావేమో, సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో. దేవుని చెంతకు తిరిగిరా, దేవుని సాన్నిధ్యములోనికి తిరిగిరా. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు శక్తిని ఇస్తాడు, ఆయన నీకు సమాధానమును వసగుతాడు. అదేవిధంగా మనము ప్రియ సహోదరి సహోదరుడా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనము వాక్యము ఈ విధంగా చదువుతున్నాం. ప్రభు, స్థిర మనసుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణమైన శాంతిని వసగుతావు. స్థిర మనస్సు, నిశ్చలత నీ జీవితంలో ఉందా? ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటూ ఉందో, ఎవనిలోనైతే స్థిరత్వ మనస్తత్వం ఉందో, విశ్వాసం ఉందో, అలాంటి వారికి ప్రియులరా దేవుడు సంపూర్ణమైన శాంతిని వసగుతాడని వాగ్దానం పలుకుతుంది. మరి నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానములను నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచగలవా? క్యాన్ యూ బిలీవ్, క్యాన్ యూ ట్రస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాగ్దానముల మీద నీ యొక్క మనస్సు నిలుపగలవా? దేవుని యొక్క వాగ్దానముల మీద నీ యొక్క హృదయాన్ని నిలుపుకొని నిశ్చలముగా ఉండగలవా? మన పరిశుద్ధ గ్రంథములో దైవజనులు అనేక మంది దేవుని వాగ్దానాల మీద స్థిర మనసును పెట్టారు. అటు ఇటు వెళ్ళలేదండి, ధైర్యముతో నిలబడ్డారు, దేవుని దగ్గర నిలబడ్డారు. కనుకనే దేవుడు వారిని నడిపించాడు. వారి జీవిత కాలంలో అనేక సమస్యల నుండి విడుదలనిస్తూ వారికి సమాధానమునిచ్చాడు, వారికి శాంతిని ఇచ్చాడు, వారిని నడిపించాడు. మరి ఇంకొక వాక్యం చూస్తున్నామండి. కీర్తన 119వ కీర్తన 165వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతుంది. నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురుగాక, వారు కాలు జారి పడిపోరు. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారో, తమ జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నారో, అలాంటి వారు సమాధానమును కలిగి ఉంటారు, శాంతిని కలిగి ఉంటారు. మరి ఈరోజు నువ్వు ప్రశ్నించుకో.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ఉన్నదా? దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని మార్గాలు తెలుసుకునే ఒక మార్గము ప్రియులరా, దేవుని ఆలోచన, దేవుడు యొక్క ఆలోచన నువ్వు తెలుసుకునే మార్గము దేవుని యొక్క వాక్యము. ఎవరైతే ఈ వాక్యాన్ని పఠిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని తమ జీవితానికి అన్వయించుకుంటారో, అలాంటి వారందరి జీవితాలలో దేవుడు సమాధానమును, శాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు. సమాధానమును, శాంతిని ఇస్తాడు అని చెప్పి వాక్యం పలుకుతా ఉంది. మరి అదేవిధంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగి పొరలు నది వలె వృద్ధి చెంది ఉండేడు వారలు, మీ విజయము సముద్ర తరంగలమల వలె ఒప్పి ఉండేటిది. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, దేవుని యొక్క విధి విధానాలకు లోబడి తమ జీవితమును నడిపించుకుంటారో, అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంట? పొంగి పొరలే నది వలె వారు వృద్ధి చెందుతారంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప దీవెన. ఒక్కసారి చూడండి. దేవుని వాక్యము నీ హృదయంలో నిలుపుకుంటే, దేవుని వాక్యానికి లోబడి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే, నీ యొక్క కుటుంబ జీవితము, నీ వ్యక్తిగత జీవితము, నీ సంఘ జీవితము, నీ ఆర్థిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము పొంగి పొరలే ఒక నది వలె ఉంటుందంట. గొప్ప, ఎంత గొప్ప ఆశీర్వాదము ఒక్కసారి ఊహించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈ ఆశీర్వాదము మనకెక్కడ దొరకదండి. ఈ ఆశీర్వాదం మనకెక్కడ దొరకదు. దేవుడే నీకు దీవెనలు ఇస్తున్నాడు, దేవుడే నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, దేవుడే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. మరి అందుకే యేసుక్రీస్తు ప్రభు, పూర్ణ పౌలు గారు మనకి వాక్యములో తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆధ్యాత్మికమైన మనస్తత్వమును కలిగి ఉంటారో అలాంటి వారికి సమాధానము ఇవ్వబడుతుందంట. రోమీయులకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి, సహోదరుడా. 8వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది. ఎవరైతే ఆధ్యాత్మికమైన మనస్సును కలిగి ఉంటారో, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం, శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆధ్యాత్మికమైన వాంఛలు జీవమునకును శాంతికిని దారితీయును. అంటే ఎవరైతే ఆధ్యాత్మికమైన మనస్తత్వం కలిగి ఉంటారో, శరీరేచ్ఛలకు, లోకమునకు లోబడకుండా దైవికమైన వాంఛలు కలిగి దేవునితో నడవాలి, దేవునితో కలిసి జీవించాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చేయాలి, వాక్యం చదవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పాపములో పడిపోకూడదు అనే ఒక మనస్తత్వము కలిగి ఉంటారో, ఆధ్యాత్మిక ఆలోచన అంటే, ఆధ్యాత్మికమైన జీవితం కోరిక అంటే ఇదేనండి. లోకం వైపు వెళ్లకుండా దేవుని వైపు మరలాలనే ఒక తృష్ణ, ఒక కోరిక నీలో కలిగినట్లయితే ప్రియులరా, అప్పుడు ప్రభు అంటున్నాడు, అలాంటి వారికి అలాంటి ఆలోచనలు శాంతికి, సమాధానానికి దారితీయును. దేవుని మార్గంలో నడిచే వాళ్ళు సమాధానం ఇవ్వబడతారు. దేవుని యొక్క సన్నిధిలో జీవించే వాళ్ళు సమాధానం ఇవ్వబడుతున్నారు. మరి అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రియులరా, రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది. కానీ సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును. ఎవరైతే మంచి పనులు చేస్తారో, సత్కార్యములు చేస్తారో, మంచి కాపరి వలె, మంచి సమరయుని వలె ఇతరులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారి జీవితంలో సమాధానము ఉంటుందంట. అంతేకాదు, దేవుడు వారిని గౌరవపరుస్తాడంట, వారికి గౌరవము దక్కేలా చేస్తాడు, వైభవము దక్కేలా చేస్తాడు. మరి ఈరోజు నీ పనులు, నీ క్రియలు ఎలా ఉన్నాయి? స్వార్థపూరితంగా ఉన్నాయా, లేకపోతే సోదర ప్రేమన కలిగిన, సోదర భావం కలిగిన క్రియలుగా ఉన్నాయా? ఎంతమందిని నువ్వు ఆదుకుంటున్నావు? ఎంత మంచి పనులు చేస్తున్నావు? దేవుని కోసం, దేవుని పేరు మీద రోజుకు ఒక్క మంచి పని చేసినా చాలు, అదే నీకు దీవెనగా ఉంటుంది, అదే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియ సహోదరి, సహోదరుడా. మరి ఈరోజు నీ హృదయాన్ని చూసుకో. దేవుని యొక్క సమాధానం నీలో ఉందా? దేవుని యొక్క శాంతి నీలో ఉందా అని చెప్పి ఒక్కసారి నీ హృదయాన్ని, నీ ఆత్మను పరిశీలించుకో. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, అలాంటి వారి జీవితాలలో శాంతి ఉంటుందని చెప్పి ప్రభు అంటున్నాడు. 7వ వచనం వాక్యముగా పలుకుతుంది ప్రియ సహోదరి, సహోదరుడా. అలాంటి ఎవరైతే నీతిని కలిగి ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, నీతిమంతుల జీవితము దేవుడు వారికి శాంతిని, పరిపూర్ణమైన, సంపూర్ణమైన శాంతిని ఇస్తాడు అని చెప్పి వాక్యము తెలియచేస్తుంది. నీతి వలన శాంతి కలుగును, సదా భద్రత నెలకొనును. 17వ వచనం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు దుర్నీతితో జీవిస్తున్నావా, స్వనీతితో జీవిస్తున్నావా, లేక దేవుని యొక్క నీతితో నువ్వు జీవిస్తున్నావా?
దుర్నీతి అంటే చెడు అలవాట్లకి చెడ్డ ప్రభావంతో జీవించడం. స్వనీతి అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి అంటే దేవుని యొక్క పరిశుద్ధతను అనుసరించి నువ్వు జీవించటం అని చెప్పి తెలుసుకో. మరి ఈరోజు ప్రభు మరొకసారి శాంతికరుడైన రాజు, మనకి సమాధానమును శాంతిని ఇచ్చే రాజు పశువుల పాకలో పుట్టబోతున్నాడు. లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఆ సమాధానము నీ జీవితంలో కావాలంటే నువ్వన్నీ కూడా ప్రియులారా, ఇవన్నీ కూడా నువ్వు ఆచరించాలి. దేవుని సాన్నిధ్యమును కలిగి ఉండాలి. దేవుని సాన్నిధ్యమును కలిగి ఉండాలి. మంచి పనులు చేస్తూ జీవించాలి. ఆధ్యాత్మికమైన ఆలోచనలతో నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకం ఉంచి స్థిర మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండి జీవించగలిగితే దేవుడు నీకు ఆ సమాధానమును ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా దేవుని యొక్క మార్గమును అంటిపెట్టుకొని నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు ఆ సమాధానమును, ఆ శాంతిని నీకు ఇవ్వగలుగుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసు ప్రభు నిన్ను ఈరోజు దాని సన్నిధిలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. భయముతో కలత చెందిన శిష్యుల జీవితాలలో ఆయన ఆ యొక్క సమాధానమును, శాంతిని ఇచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులతో యోహాను సువార్త 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో, లోకములో మీరు అనేక సమస్యలకు గురి చేయబడతారు, కానీ కలవరపడవలదు, నా సమాధానము, నా శాంతి మీతో ఉంటుంది. దేవుని యొక్క శాంతి అంటే ప్రియులారా, దేవుని యొక్క సమాధానం అంటే ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా నువ్వు నిశ్చలముగా ఉంటావు. ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడనే ధైర్యం నీకుంటుంది. You will have the confidence that God is with you, that Jesus is with you. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, కృంగదీసే పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు కృంగిపోవు, కలత ఆందోళనకు గురి కావు. ఎందుకంటే నీ మనసులో నీకు నిశ్చలత ఉంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము నీలో కలుగుతుంది. ఎప్పుడైతే అలాంటి ధైర్యం నీలో ఉంటుందో, దేవుడే ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు you will have peace. In every situation, in every condition, you will have the spiritual peace. మరి ఈరోజు ఆ సమాధానము, ఆ శాంతి నీకు, నీ కుటుంబ సభ్యులకు రావాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకో. ఆ దివ్య పూజా బలులో మనం పాల్గొంటూ ఉన్నాం. ఇంకొద్ది క్షణాలలో ప్రియ సహోదరి సహోదరుడా, మనము అప్ప ద్రాక్ష రసములను ఆ ప్రభు సన్నిధిలో అర్పించబోతూ ఉన్నాం. ఆ అప్ప ద్రాక్ష రసములు సమర్పించే సమయములో నీవు దేవునికి నీ యొక్క సమస్యలను, నీ యొక్క ఇబ్బందులను, నువ్వు నీ కుటుంబంలో ఉన్న ఆ కలత, ఆందోళన అంటే కూడా దేనిని చూసి అయితే కృంగిపోతున్నావో, దేనిని చూసి నిరాశపడుతున్నావో ఆ ప్రభు సన్నిధిలోనికి తీసుకొనిరా. వాటన్నిటిలో కూడా దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా నడిపిస్తాడు. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం. అందుకే జీవనాథ ఈ ఆత్మార్పణము. వెచ్చాలు ముదమార హృదయమే కానుకగా
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఏకైక బలి నిమిత్తము మేము తెచ్చిన ఈ అర్పణములను కరుణతో వీక్షింపుమని ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా మేము విశ్వాసముతో కాంక్షించు మోక్ష భాగ్యము మాకు లభించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఏ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోను ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనాగా. మహోన్నతమున హోసా
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను ఈ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నా. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. వచ్చు వరకు వేచి
తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రతి కుటుంబములో దేవుడు సమాధానమును, శాంతిని నింపాలని, ఆ తండ్రి అయిన దేవుడు అందరికీ అండగా తోడుగా నిలబడి వారిని నడిపించాలని మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, క్రీస్తు ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము.
ఉంచుదము. ఈ పరమవరముతో నీవు నూతనీకరించు వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము. నీ పరమ రహస్యమునందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీకు శాంతి సమాధానమును ఒసగి తన దూతల ఆధీనములు ఉంచి సదా కాచి కాపాడుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనాలు.